Happy birthday to you. Happy. We came to Mahesh birthday party and look at our table. Hello everyone, this is Shono and welcome back to another video. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే. ఈరోజు ఎలా సెలబ్రేట్ చేస్తాం ఏంది, మా ఫ్రెండ్స్ మొత్తం గ్యాదర్ అయ్యారు, ఒక దగ్గర ఉన్నారు. నేను మెల్లగా వెళ్తున్నా. ఈరోజు వెదర్ అయితే హారబుల్, అసలు 34 degrees దాకా వెళ్ళిపోయింది. మొత్తం చెమటలే. ఇప్పుడే స్నానం చేసి అయితే బయటకు వచ్చాను. మనం బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. అన్ని రోజులు ఒకటి అండ్ బర్త్డే రోజు ఒకటి, అంటే ఇది సపరేట్. 1 yearకి ఒకసారి వస్తుంది, మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ డే. అండ్ లండన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వరల్డ్లో మనం సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ బర్త్డేస్ గ్రాండ్లీ. అండ్ మనకు ఫ్రెండ్స్ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. బర్త్డే సెలబ్రేషన్ అయినా కానివ్వండి, ఏదైనా మూమెంట్ షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది నా ఒపీనియన్. అది మీకు మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మన వాళ్ళందరూ పార్ట్ టైం జాబ్కి అయితే డుమ్మా కొట్టారు. నేను కూడా పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలి. మన వాళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఉన్నారు, రెస్టారెంట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు పోయి కేక్ తీసుకోవాలి. అండ్ మనోడు ఏం పార్టీ చేస్తాడో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. మా ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ చాలామంది ఇట్లాంటి వీడియోస్ కూడా చేయండి, నార్మల్గా ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ కూడా చేయండి అని చెప్తున్నారు. సో ఈ వీడియో అయితే బర్త్డే వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్కి కొత్తగా వస్తే. అండ్ ఛానల్ ఇంకా చాలా రియాలిటీ కంటెంట్ ఉండేది. దోస్ గైస్ రియల్లీ ప్లానింగ్ టు కమ్ యూకే అబ్రాడ్. నా వీడియోస్ అయితే ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. మన వాళ్ళు ముచ్చట్లు అయితే పెడుతున్నారు అక్కడ. చిల్విచ్చా అని ఒక చిన్న ప్యూర్ వెజ్ రెస్టారెంట్, అక్కడైతే నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బర్త్డే బాయ్ ఇక్కడ ఉన్నాడు చూడండి, గ్రీన్ కలర్ డ్రెస్లో. మన అవుట్ఫిట్ మనమే సెలెక్ట్ చేసినాం, మనోడు వేసుకున్నాడు అవుట్ఫిట్ బాయ్. అండ్ లండన్లో రోడ్ క్రాస్ చేయాలంటే అక్కడ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఆ క్లిక్ చేస్తే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది, అప్పుడే మనం రోడ్ క్రాస్ చేయాలి. బాయ్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడే క్రాస్ అవుతున్నారు వీళ్ళు. ఎవరన్నా గుద్దితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు చూడండి గ్రీన్ సిగ్నల్ అయితే పడ్డది. మన వాళ్ళు అటు ఎందుకు ఉరుకుతున్నారా అంటే లండన్ మహాలక్ష్మి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నారు. నేను కేక్ తీసుకొని అయితే వెళ్తాను. కేక్ స్టోర్కి అయితే వచ్చినాం. ఫ్యాబ్ కేక్స్ రేట్ ఎంత ఉన్నాయో చూపిస్తా చూడండి ఒకసారి. మ్యాంగో ఫ్లేవర్ది 2500 అంట. అది 1 kg 1/2 kg కూడా తెలియదు, బట్ కేక్ ప్రైసెస్ అయితే ఇట్లున్నాయి. ఓరియోకి 25 pounds అంట, బ్లాక్ ఫారెస్ట్కి 25 pounds. అంటే 25 pounds అంటే 2500 రూపీస్. ఇవి 1/2 kg కేక్స్ మన ఈస్ట్ హామ్ లొకేషన్లో ఫ్యాబ్ కేక్స్లో అయితే దొరుకుతున్నాయి. 18 pounds అంట. అండ్ చాక్లెట్ ఫ్లేవర్ 20 pounds, 2800 కేకులు. ఇవన్నీ ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ ఇలాంటి డిజైన్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ లండన్లో కేక్స్. బేకరీలో ఇంకా పఫ్స్ కూడా ఉన్నాయి. చికెన్ పఫ్స్, ఎగ్ పఫ్, ల్యామ్ పఫ్. మన ఇండియాలో అయితే 15-20 రూపాయలకే వస్తాయి, కానీ ఇక్కడ 200 pound ఒక చికెన్ పఫ్. తీసుకున్న కేక్ అయితే నేమ్ అయితే రాస్తున్నారు అక్కడ. కేక్ అయితే తీసుకున్నాము. పార్క్లో అయితే కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసినాము. రెస్టారెంట్లో పోయి కేక్ కటింగ్ అవన్నీ చేయాలంటే అవన్నీ క్లీన్ కూడా చేయాలంటున్నారు. ఆ పేపర్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సెలబ్రేట్ చేయాలంటే అవి కూడా క్లీన్ చేసే పోవాలి. అంటే ఆ వైప్ ఖరాబ్ అవుతుంది. బర్త్డే వైప్ మనం ఫ్రెండ్స్తోని బయట ఓపెన్ ఏరియాలో సెలబ్రేట్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. పార్క్ అయితే వెళ్తున్నాం. ఈ ప్లేస్లో నేను ఎంటర్ అవ్వగానే నా ఓల్డ్ మెమరీస్ అయితే గుర్తొస్తాయి. ఎందుకంటే బ్యాక్ హోమ్ హనంకొండ పబ్లిక్ గార్డెన్ కూడా ఇలానే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను పబ్లిక్ గార్డెన్ అయితే గుర్తు చేసుకుంటా. మన ఇంజనీర్స్ మొత్తం అక్కడ కేక్ అయితే సెటప్ అయితే చేస్తున్నారు. మహేష్ నాగుల బర్త్డే బాయ్ క్యాండిల్స్ అయితే లైట్ చేస్తున్నారు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నోళ్ళుగా వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇక్కడ పార్క్లో అయితే సెలబ్రేట్ అయితే చేస్తున్నాం. మన వాళ్ళు స్నాప్ లవర్స్, స్నాప్ స్ట్రీక్స్ మెయింటైన్ చేసేటోళ్ళు స్నాప్ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా ఏమైంది, ఇంకా ఇంతసేపా క్యాండిల్స్ అరేంజ్ చేయడం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, Happy birthday to you. Okay, thank you very much. Okay. అరే ఈయన యూట్యూబ్ బ్లాగర్. ఈయన ఇదంతా అదిగో ఆ డ్రెస్ ఉంది కదా, అతను గిఫ్టెడ్ బై. ఇప్పుడు ఎలా తినిపిస్తున్నాడు. ఫోటోస్, కేక్ కటింగ్ అన్నీ అయితే అయిపోయినాయి. కేక్ టేస్ట్ చేయాలి.
కోకోనట్ ఫ్లేవర్ వేరే లెవెల్ ఉంది. పైసలు కూడా అట్లనే ఉన్నాయి. కేక్ కటింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఈ పార్క్లో మొత్తం ఇట్లా చెత్త పడేస్తే మనం ఇవన్నీ తీసేయాలి. పబ్లిక్ ప్రాపర్టీగా మొత్తం క్లీన్ అండ్ క్లీన్ అయితే పెట్టాలి. ఒక సైడ్ అయితే చేస్తున్నాం చెత్త. అన్నీ తీసుకుపోయి లిటర్స్ అన్నీ ఉంటాయి, అక్కడ కనిపిస్తుందో లేదో లిటర్ బాక్స్, అదే చెత్త కుండి, అందులో అయితే మొత్తం పడేయాలి. కేక్ కటింగ్ పార్క్లు అన్నీ అయిపోయినాయి. ఈమె కూడా ఇంత పొట్టిగా ఉన్నది. సో ఇప్పుడైతే అన్ని ఫార్మాలిటీస్ అయితే అయిపోయినాయి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ డిన్నర్. రెస్టారెంట్ అయితే చూస్తున్నాం. అక్కడ పోయి ఏం తింటున్నాం ఏందో అక్కడ తీస్తా వీడియో. Birthday party and look at our table. We had a big food and look at these people. Everyone is chilling and సో అలా అయితే మా ఫ్రెండ్ బర్త్డే అయితే జరిగింది. ఆ రోజు పార్క్లో కేక్ కట్ అయితే చేసినాం. ఆయన తర్వాత వీ హ్యావ్ క్లిక్ ఫ్యూ పిక్చర్స్ టుగెదర్ అండ్ సింగిల్గా పిక్చర్స్ దిగినాం. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి కదా, సో పిక్చర్స్ కూడా దిగినాం. అండ్ మా ఫ్రెండ్ అన్నాడు బర్త్డే బాయ్ చలో వీల్ హ్యావ్ డిన్నర్ అని. నమస్తే ఇండియా అని రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం. ఇది ఈస్ట్ లండన్ లొకేషన్లో అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ కూడా దొరుకుతాయి అండ్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి, అదే ఆల్కహాల్ కూడా దొరుకుతుంది అన్నట్టు. మన ఇండియాలో రెస్టారెంట్స్ ఎలా ఉంటే సేమ్ సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్, టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత స్టార్టర్స్తో అయితే స్టార్ట్ చేసినాం. మెయిన్గా మటన్ డెవిల్ అనేది ట్రై చేసినాం. మటన్ డెవిల్ ఇస్ క్రేజీ మ్యాన్. అండ్ దాని తర్వాత గుంటూరు స్టైల్ చికెన్, నెల్లూరు స్టైల్ చికెన్, తందూరి చికెన్, చిల్లీ పనీర్ ఇవైతే తీసుకున్నాం. అండ్ వీ హ్యాడ్ ఫ్యూ డ్రింక్స్ యాజ్ వెల్. వీడియోస్ అయితే చేయలేను, ఐ హ్యాడ్ ఫన్ విత్ దెమ్. అండ్ డిన్నర్ అయితే చేయలే, వీ హ్యాడ్ స్టార్టర్స్ అండ్ ఫ్యూ డ్రింక్స్. అండ్ లాస్ట్కి ఒక దోశ అయితే తిని ఇంటికైతే బయలుదేరాము. వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు అయితే కొంచెం దూరంలో ఉంటారు. ఒక ఇద్దరు అమ్మాయిలేమో ఇల్ఫర్డ్లో ఉంటారు, ఇంకో అబ్బాయి వచ్చేసి మోడర్న్ అనే లొకేషన్లో ఉంటాడు, చాలా దూరం అది. సో వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోయారు. 11:30 అలా అయింది ఆ రోజు నైట్. మేము ఇంటికి వచ్చేసినాం. ఆ రోజు నైట్ రెస్టారెంట్లో బిల్ అయితే 10,000 అయింది. 100 pounds అయితే అయింది. మా ఫ్రెండే కట్టేసిండు బర్త్డే బాయ్. ఇలా ఫ్రెండ్స్ గ్యాదర్ అయితేనే అప్పుడు పార్టీస్ అవుతాయి. ఇవే స్టేటస్ చూసి మీరు అరే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అది ఇది అనుకుంటే తప్పు. నార్మల్ డేస్లో అయితే మేము ఇట్లా కలిసి ఇలా ఎప్పుడు చేయము, ఎందుకంటే దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్. అందరికీ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, వాళ్ళు పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతా, ఐఎమ్ నాట్ అవైలబుల్. వాళ్ళకు లీవ్ ఉన్నప్పుడు నేను అవైలబుల్గా ఉంటా, వాళ్ళకు అవైలబిలిటీ ఉన్నప్పుడు నేను పార్ట్ టైం జాబ్కి వెళ్తాం. ఇలా బిజీ అయితే ఉంటారు. ఫన్ అయితే ఉండదు, జస్ట్ అప్పుడప్పుడు ఇట్లాంటి బర్త్డే పార్టీస్ అయినప్పుడు, నార్మల్గా కిటీ పార్టీస్ అయినప్పుడే కలుస్తూ ఉంటాం. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన, మా ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఇది ఒక మెమొరియబుల్ వ్లాగ్ లా ఉంటుందని రికార్డ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ ఆన్ యువర్ బర్త్డే అకేషన్, నన్ను ఇన్వైట్ చేసినావు. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇండియాకి వెళ్ళిపోయినా కూడా ఈ వీడియో అయితే ఉంటుంది యూట్యూబ్లో, ఇది ఒక మెమొరీ లాగా. అండ్ థ్యాంక్ యూ గాయస్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం అస్సలు చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.